భూపాలపల్లి ఏరియాలో ఉన్నటువంటి స్థానిక జిఎం ఆఫీస్లో మరి గత 8 నెలల నుంచి కూడా మా తండ్రుల యొక్క ఉద్యోగాలు మాకు ఇవ్వాలన్నటువంటి ఉద్దేశంతో మెడికల్ ఫిట్ అయినా కూడా లెటర్లు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నటువంటి ఈ ప్రభుత్వం యాజమాన్యంపై మరి కనువిప్పు కలిగే విధంగా ఒక వినతి పత్రం స్థానిక జిఎం గారికి ఇవ్వడం జరిగింది. మా తాతలు, మా తండ్రులు, మా అన్నలు, మా అక్కలు, మా తమ్ముళ్ళంతా కూడా ఆ బండ కిందికి పోయి కష్టపడి రక్తాన్ని ముద్దగా మర్చి బొక్కలు ఎముకలు ఇరిగి చచ్చిపోతే ఇవాళ సింగరేణి సంస్థ లాభాల్లో బతికి ఉన్నది. మరి మాకు రావాల్సిన హక్కులు ఏవైతే మాకు రావాల్సిన ఉద్యోగం ఉందో ఆ ఉద్యోగం మాకు ఇవ్వాలని చెప్పేసి మేము అడుగుతూ ఉంటే మరి ప్రభుత్వం నిమ్మకు నీరెత్తనట్టు గత 8 నెలల నుంచి కూడా చాలా ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నది. ఇలా చాలా మంది తండ్రులు చనిపోతే మరి వాళ్ళ కుటుంబ పరిస్థితులు రోడ్ల మీద పడే పరిస్థితి ఉన్నది. వాళ్ళకు లెటర్లు ఇస్తలేరు. మరి స్థానికంగా ఆరోగ్యం బాగాలేక అన్ఫిట్ అయితే మరి కుటుంబం గడవలేని పరిస్థితిలో అన్ఫిట్ అయితే మరి వాళ్ళకు లెటర్లు వచ్చినా కూడా వాళ్ళకు లెటర్లు ఇవ్వడం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మాకు రావాల్సినటువంటి ఏదైతే మా ఉద్యోగాలు ఉన్నాయో మీరు నిర్లక్ష్యం లేకుండా లెటర్లు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. మరి ఇంతటి ఉద్యమానికి మరి సపోర్ట్ చేస్తున్నటువంటి ఏఐటీసీకి రాబోయే రోజులలో మా ఉద్యమానికి అందరూ కూడా అన్ని సంఘాలు కూడా మద్దతు తెలపాలని సందర్భంగా కోరుకుంటా ఉన్నాం. మరి రాబోయే రోజుల్లో ఇంతటితోని యాజమాన్యం ఈ వారం రోజులలో సమస్యను పరిష్కరించి మా లెటర్లు మాకు ఇవ్వకపోతే మరి రాబోయే రోజుల్లో ఈ డిపెండెంట్ తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి 400 పైచీలకు డిపెండెంట్ అంతా కూడా పెద్ద ఎత్తున ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేయడానికి శ్రీకారం చుట్టబోతా ఉన్నాం. మరి ఈ యొక్క ఉద్యమానికి దేశానికి వెలుగునిచ్చేటువంటి కార్మికులకు ఇవాళ సమస్య వచ్చింది, మరి వాళ్ళ కొడుకులకు సమస్య వచ్చింది. దయచేసి మేము చేస్తున్నటువంటి న్యాయబద్ధమైనటువంటి ఉద్యమానికి ప్రతి ఒక్క పార్టీలు గుర్తింపు సంఘంతో పాటు ప్రాతినిధ్య సంఘంతో పాటు ప్రతిపక్ష హోదాలో ఉన్నటువంటి సంఘాలు కూడా మద్దతు తెలిపి మాకు మద్దతు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని వీడి మాకు ఇవ్వాల్సినటువంటి ఏవైతే ఉద్యోగాలు ఉన్నాయో ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. లేని ఎడల రాబోయే రోజుల్లో అనేకమైనటువంటి ఉద్యమ కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నామని సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఇంత పెద్ద మొత్తంలో మాకు మద్దతు తెలిపినటువంటి ఏఐటీసీ సంఘానికి పేరు పేరున కృతజ్ఞతలు చేసుకుంటా ఉన్నాం. రాబోయే రోజుల్లో అన్ని సంఘాలు కూడా మద్దతు తెలిపాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. సింగరేణి కాలేజ్ వర్కర్స్ ఏఐటీసీ ఆధ్వర్యంలో సింగరేణి వ్యాప్తంగా డిపెండెంట్లు అందరూ సుమారు 400 మంది 12 ఏరియాలో వారి జిఎం ఆఫీసుల ముందు ధర్నాలు జరుగుతూ ఉన్నాయి. ఏంటి కారణం? చిన్న సమస్య ఏంటంటే వారు వీటీసీ కోసం మెడికల్ అయిపోయి సుమారుగా వారి కుటుంబం 2 సంవత్సరాలుగా ఎదురు చూస్తూ ఉంది. 2 సంవత్సరాలుగా ఒక కుటుంబ పెద్ద ఉద్యోగాన్ని కోల్పోయిండు, ఆర్థికంగా సంపాదించే పరిస్థితి లేదు. ఒకవైపు ఎవరైతే ఉద్యోగం ఇచ్చిండో అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఏదో ఒక చిన్న పని చేస్తూ ఉంటే ఆ పనిని కూడా రిజైన్ చేసి వస్తే తప్ప మీకు ఇంటర్వ్యూ పెట్టమని చెప్పి ఆనాడు యాజమాన్యం చెప్పిన తర్వాత అది రాజీనామా చేసి ఎన్ఓసి తెచ్చిచ్చిన సందర్భాన్ని చూసినాం. ఈనాడు సంపాదించే వ్యక్తి కుటుంబంలో లేక దాదాపు 2 సంవత్సరాలుగా ఉన్న డబ్బులతోని తిని ఈరోజు డబ్బులు లేని పరిస్థితిలో కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి వచ్చింది. ఇక తప్పని పరిస్థితిలో ఏఐటీసీ చాలాసార్లు చైర్మన్ గారిని డైరెక్టర్ గారిని కలిసి చెప్పినాం. ఇగో ఇస్తాం అగ ఇస్తాం అంటా ఉన్నారు. ఇప్పుడు 400 మంది అయిపోయారు. ఇకనైనా ఇవ్వాలి, ఆలోచించాలి. ఈరోజు 80% వీళ్ళకి ఆఫీస్ ఆర్డర్లు ఇవ్వాల్సిందే. ప్రతిదీ ప్రభుత్వానికి చెప్పి లేకపోతే ప్రభుత్వంతోనే ఉప ముఖ్యమంత్రితోని ఆఫీస్ ఆర్డర్లు ఇవ్వాలని మీరు అనుకుంటే, ఎందుకంటే వాళ్ళకు సింగరేణి కార్మికులకు సంబంధించిన ఆర్డర్లే ముఖ్యంగా అన్నట్టు అనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఈరోజు గతంలో కూడా కొంతమంది డిపెండెంట్లకు ప్రజాభవన్లో ఇచ్చిన సందర్భాన్ని చూసినాం. అంటే 300 కిలోమీటర్లు అందరూ పోయి అక్కడ పోయి ఆ అధికారి ఓన్లీ 2కో 3కో ఆర్డర్లు ఇస్తే అది పట్టుకొని ఇక మిగతా అంతా వాళ్ళ మేనేజ్మెంటే ఇస్తుంది. అలాంటి దుశ్చర్యకి ఈరోజు పాల్గొనద్దు. కాబట్టి ఇటు పొలిటికల్గా మేము వాళ్ళు చెప్తా ఉన్నాం, డిమాండ్ చేస్తూ ఉన్నాం.